అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. ఈ వీడియో ప్రతి ఉమెన్ ఎంటర్ప్రీనియర్ కి అయితే యూజ్ అవుతుందండి, అస్సలు మిస్ అవ్వకండి. ఏంటి, మనం ఒక బిజినెస్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ దగ్గరే ఆగిపోతున్నాం కదా. మన సబ్స్క్రైబర్స్ కి ఉన్న ప్రాబ్లం కూడా అదే. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే నేను ఇస్తాను. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమందికి తెలియని వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే, మీకు మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు అనే ఉంటాయి. అవి మీకు ఐడియా ఉందా? ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ మహిళా సంఘాలు అండ్ డ్వాక్రా సంఘాలలో జాయిన్ అయితే మీకు బ్యాంక్స్ ఫ్రీగానే లోన్ ఇస్తాయి. అంటే వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేయించుకొని లోన్ అనేది ఇస్తారు. అంటే ఇప్పుడు బయట మనకి 2%, 5%, 10% ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అంత ఇంట్రెస్ట్ కాకుండా కొంత తక్కువ ఇంట్రెస్ట్ తో అయితే మనకి లోన్ అయితే ఇస్తారు. ఎలా ఉంటది అంటే, ఫస్ట్ మీరు ఈ మహిళా సంఘాలలో జాయిన్ అవ్వాలి. మీ విలేజెస్ లో ఉన్న బుక్ కీపర్స్ ని కానీ, లేదా మీ టౌన్స్ లో ఉన్న బుక్ కీపర్స్ ని కానీ కాంటాక్ట్ అవ్వాలి. ఎలా అవ్వాలో తెలియకపోతే మీ రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకోండి. ఈ మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలు ఉంటాయా, ఎలా జాయిన్ అవ్వాలి అని. ఒకవేళ లేకపోతే ఒక 10 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ డైరెక్ట్ గా బ్యాంకుకి వెళ్ళి, మేము ఇలా లోన్ తీసుకోవాలనుకుంటున్నాము, మేము ఇంతమంది ఉన్నాము, మేము మీ బ్యాంక్ పరిధిలోనే ఉంటాము, సో మేమైతే మంత్లీ మేము పే చేసుకుంటామని వాళ్ళని, అంటే బ్యాంక్ మేనేజర్ ఉంటారు కదా, అది అందులోనూ ప్రైవేట్ బ్యాంక్స్ కాదండి, నాకు తెలిసి యూనియన్ బ్యాంక్ అయితే ఇస్తుంది. మీ ఏరియాలో ఏ బ్యాంక్ అయితే ఇలా డ్వాక్రా సంఘాలకి, మహిళా సంఘాలకి లోన్స్ ఇస్తున్నారో ఒకసారి వెళ్ళి తెలుసుకోండి. ఇలా మీరు ఒక 10 మెంబర్స్ లాగా ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి వెళ్తే వాళ్ళు మీకు కొంత ఇంట్రెస్ట్, అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఇచ్చినా కానీ ఉంటే మీరు సరిగ్గా పే చేస్తూ ఉంటే మీకు అతి తక్కువ ఇంట్రెస్ట్కే మీ బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. మహిళా సంఘాలలో జాయిన్ అవ్వాలంటే నేను చెప్పాను కదా, మీరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తో కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చు. అది కూడా బుక్ కీపర్ హెల్ప్ తో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. వన్స్ మీరు జాయిన్ అయ్యాక, బ్యాంక్ మేనేజర్ తో కాంటాక్ట్ అయ్యాక మీకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేశాక బ్యాంక్ నుంచి మీకు ఒక 5 lakhs లోన్ అయితే శాంక్షన్ చేస్తారు. ఫస్ట్ అంటే మీరు ఒక 10 మెంబర్స్ వెళ్ళారు కదా, ఆ 10 మెంబర్స్ కి ఈచ్ మెంబర్ కి 50,000 లాగా ఇస్తారు. అలాగే ఈ 50,000 డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి టోటల్ 50,000 అయితే వెయ్యరండి. ముందు కొంత అమౌంట్ అయితే వాళ్ళు హోల్డ్ చేసుకొని పెట్టి ఉంటారు. అంటే ఇప్పుడు 50,000 ఉన్నాయి కదా, ఆ 50,000 లో 45,000 అలా అయితే మీ బ్యాంక్ అకౌంట్ లోకి డైరెక్ట్ గా క్రెడిట్ చేస్తారు. వాళ్ళు కొంత టైం అయితే ఇస్తారు. ఈ టైం లోపు మీరైతే ఈ లోన్ ని కంప్లీట్ గా కట్టేయాలి అని. ఇప్పుడు 50,000 అనుకోండి, ఒక 18 months 20 months 3,000 కానీ, అంటే మీరు పెట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళు కట్టమంటారు. అలా కట్టాక మీ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయేలాగా వాళ్ళు, అంటే ఎంత ఫాస్ట్ గా కట్టేస్తే అంత తక్కువ ఇంట్రెస్ట్ అయితే మనం కట్టగలుగుతాము. అలాగే మీరు ఇంతకు ముందు బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేసిన 45,000 తో పాటు సరిగ్గా కడుతూ ఉంటే గనక ఆ మిగిలిన 5,000 కూడా కొన్ని నెలలు కట్టగానే మీ అకౌంట్ లోకి క్రెడిట్ చేస్తారు. అంటే టోటల్ 50,000 అయితే మీ అకౌంట్ లోకి అయితే వచ్చేస్తాయి. ఇలా వచ్చాక మీరు ఎవ్రీ మంత్ కడుతూ ఉంటే వాళ్ళు నెక్స్ట్ కూడా, అంటే మీరు ఈ 50,000 అంటే ఈ 5 lakhs కూడా మీరు ఈ 10 మెంబర్స్ తో కలిసి కరెక్ట్ గా పే చేశారు అంటే, కట్టేశారు అంటే లోన్, నెక్స్ట్ మీకు ఆ 5 lakhs నుంచి 20 lakhs వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది ఇన్వెస్ట్మెంట్ కోసం. ఇది స్పెషల్ గా మహిళా సంఘాలలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటదండి, వేరే వాళ్ళు కాదు. ఒకవేళ మీరు లేకపోతే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరెవరికో డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళే మనకి ఫ్రీగా లోన్ ఇస్తారు ఇంట్రెస్ట్ తీసుకొని. అండ్ ఇలా మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ తో మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గర వెళ్ళినప్పుడు మేము ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాము అనేది వాళ్ళకి కరెక్ట్ గా చెప్పాలి. అలాగే ఆ బిజినెస్ చేస్తూ మనము ఎవ్రీ మంత్ అయితే ఆ లోన్ అమౌంట్ ని వాళ్ళకి కట్టేస్తే సరిపోతుందండి. ఎందుకంటే చాలా మంది ఉమెన్స్ ఇంటి దగ్గరే ఇలాంటి స్కీమ్స్ గురించి తెలియక ఉండిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ చాలా మంది ఇలా వచ్చిన అమౌంట్ ని వాళ్ళ ఇంటి అవసరాల కోసం కానీ, వేరే అవసరాల కోసం కానీ యూజ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీస్ బ్యాంక్స్ నుంచి మనకు వచ్చినా కానీ ఆ అమౌంట్ ని వేస్ట్ చేసుకోకుండా, నేను చెప్తున్నాను కదా, ఆన్లైన్ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, ఆఫ్లైన్ బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. అండ్ బిజినెస్ లో మనకు కావాల్సింది పేషెన్స్ అండి. వెంటనే మనకైతే ప్రాఫిట్స్ రావు, వెయిట్ చేయండి. ఇంత ఈజీగా ఉంటదండి. బ్యాంక్ వాళ్ళే మనకి ఫ్రీగా లోన్స్ ఇస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ కోసం. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇది
ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఏమైనా మహిళా సంఘాలలో జాయిన్ అయ్యి బిజినెస్ కోసం లోన్ తీసుకున్నారా అని అడుగుతారేమో. అవునండి, నేను కూడా మన బిజినెస్ కోసం ఈ డ్వాక్రా సంఘాల నుంచి అంటే ఈ మహిళా సంఘాల నుంచే లోన్ తీసుకొని ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. అండ్ లోన్ కూడా ఎవ్రీ మంత్ కడుతున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందనే చెప్తున్నాను. అండ్ ఈ మహిళా సంఘాల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్స్ చెప్తూ ఇంకా డీటెయిలింగ్ గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ మన ఛానల్లో ఈ కామర్స్ బిజినెస్ గురించి, మీషో బిజినెస్ గురించి, యూట్యూబ్ గురించి, రీసెల్లింగ్ గురించి ఇలా ఎన్నో వీడియోస్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్ కి కావాల్సిన ప్రతి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా ఎవ్రీ వీడియోని వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ.